ఆగస్టు నెల పెన్షన్ పంపిణీపై నిర్ణయాలు, వాలంటీర్లకు షాక్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. ఎన్టీఆర్ పెన్షన్లో మనం చూసినట్లయితే ఆగస్టు నెల పెన్షన్ పంపిణీపై మనకైతే కొత్త నిర్ణయాలు రావడం జరిగిందండి. వాలంటీర్స్కి అయితే మనకు ఒక షాక్ కూడా అంటున్నారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. ఈరోజు కథనంలో ఆంధ్రప్రదేశ్లో పెన్షను ఆగస్టు నెలలో పెన్షన్ పంపిణీపై మనకైతే ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందామండి. జూలై నెల పెన్షన్ పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అనేది పంపిణీ చేసినందున సంగతి అనేది తెలిసిందేనండి. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఏపీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికైతే జీతం 10,000కు పెంచుతామని మనకి చెప్పడం జరిగింది. కానీ జీతం సంగతి పక్కన పెడితే వాలంటీర్ల విషయంలో ఇంకా మనకైతే సరైన నిర్ణయాలు ఇంకా వచ్చినట్లుగా మనకైతే ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా అయితే ఇప్పుడు రాజీనామా చేయని లక్షణాల వాలంటీర్ల సంగతి ఏంటి అనే సందేహం చాలామందికి అయితే ఉందండి. వారికి స్కిల్ డెవలప్మెంట్లో ఈ శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలను వచ్చేలా చేస్తాము. అలాగే ప్రస్తుత వాలంటీర్లను ప్రతి 3 సంవత్సరాలకి మారుస్తూ ఉంటామని కొన్ని వార్తలు మనకి వినిపిస్తాయండి. కానీ రాబోయే ఆగస్టు నెల పెన్షన్ విషయంలో చూసినట్లయితే ఈ యొక్క వాలంటీర్ల ప్రమేయం లేకుండా మనకైతే పెన్షన్ పంపిణీ చేసినట్లు మనకైతే మరింత సమాచారం కూడా రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఆగస్టు నెల పెన్షన్ కూడా మనకైతే సచివాలయం సిబ్బంది నుంచి పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు మనకైతే సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతానికి వాలంటీర్లు నియమించే వరకు మరొక ఆప్షన్ కనబడట్లేదండి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఇక్కడ చూసినట్లయితే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ప్రజల్లో పిలిపించి కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్ని పనులు ఉన్నా తప్పనిసరిగా పాల్గొనాలని మనకే చెప్పడం జరిగింది. మంత్రి డోలా వీరాంజనేయ స్వామి గారు మనకైతే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థపై అదేవిధంగా మనకైతే అసెంబ్లీలో ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుందండి. వాలంటీర్ల జీతాలు పెంచాలని, అదేవిధంగా జీతాలు చెందేచానికి కసరత్తులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ పైన సగం క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికీ రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉందండి. ఇంకా వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకైతే కనిపించలేదు కాబట్టి మరింత సమాచారం కోసం ఖచ్చితంగా మనం అయితే ఇక్కడ వెయిట్ చేద్దామండి. మన ఛానల్ మీకు అయితే అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.